హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఏంటంటే ఇప్పుడు మొత్తం మార్కెట్లో ఎలా ఉందంటే ఎవరు వర్కర్స్ వర్క్ చేయాలన్నా కూడా మాస్టర్ ట్రైనింగ్ అడుగుతున్నారు అనమాట. ఏ కస్టమర్ వచ్చినా మీ షాప్లో మాస్టర్ ఉన్నారా? ఎందుకంటే అంత ఫేమస్ అయింది. చూడండి, మనం 36 సైజ్ ఏం చేస్తామంటే 5.5 షోల్డరు 6 ఆమ్ డౌన్ పెట్టుకుంటాం. కామన్గా మనం అలా పెట్టుకుంటాం, సెట్ అవుతుంది. కానీ వీళ్ళు చూడండి 2.5 నెట్ బ్రాడ్ పెట్టారు, 225 గడి షోల్డర్ పెట్టారు, 5.6 మాత్రమే ఆమ్ డౌన్ పెట్టారు అనమాట. పెట్టి ఇక్కడ 1.5. దీనికి అన్నిటి కూడా మనకి ప్రతి సైజ్ ఎలా చేంజ్ అయ్యింది, లైన్ ఎలా చేంజ్ అవుతుంది అనేసి ప్రతి దానికి థియరీ ఇవ్వటం జరుగుతుంది. 10 డీప్ ఒకవేళ ఉదాహరణకు వీళ్ళు 10 డీప్ ఇచ్చినప్పుడు ఇది సరిపోయింది. అలా కాకుండా మనకు వీళ్ళు ఒకవేళ 12 డీప్ అడిగారు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఏం లేకుండా థ్రెడ్స్ తక్కునేంత కూడా ట్రెండింగ్ లో ఉందన్నమాట. అంత ఇదిగా ఉంది. అడిగారు అనుకోండి, అడిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు షోల్డర్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ కిందకి పోయింది కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ అయింది. 1/2 ఇంచ్ మైనస్ అయినప్పుడు దీంట్లో తీసేయాలా దీంట్లో తీసేయాలి మనం కన్ఫ్యూజ్. ఎందుకంటే మనకి ఇప్పుడు టోటల్ షోల్డర్ నుంచి 1/2 ఇంచ్ మైనస్ అయింది. మనం పెట్టిన షోల్డర్ లో నుంచి ఇది మాస్టర్ ఇచ్చిన చార్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా 10 డీప్ ఇస్తారనమాట మనకి. అలా కాకుండా వీళ్ళు డీప్ ఎక్కువ అడిగినా డీప్ తక్కువ అడిగినా, డీప్ తక్కువ అడిగితే 2 ఇంచెస్ తక్కువ అడిగితే ఇక్కడ 1/2 ఇంచ్ పెరిగిద్ది. డీప్ ఎక్కువ అడిగితే ఇంకోటి 1/2 ఇంచ్ తగ్గిద్ది అనమాట. డీప్ని బట్టి షోల్డర్ ఉంటుంది. మనకి అన్ని చాలా ఛానల్స్ లో కూడా షోల్డర్ మైనస్ చేసుకోవడం, హిందీ ఛానల్స్ అవన్నీ ఇచ్చారు. కానీ షోల్డర్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఈ లైన్ చేంజ్ అవుతుంది, ఈ డౌను చేంజ్ అవుతుంది. ఇది ఎలా చేంజ్ అవుతుంది, ఈ లైన్లో ఎన్ని పాయింట్స్ తగ్గుతాయి ఎన్ని పాయింట్ తగ్గుతాయి, ఇందులో పర్సనల్ డిఫాల్ట్ ఎట్లున్నాయి, ఇక్కడ ఎంత ఉండాలో ఇక్కడ అంత ఉండాలా. అలానే ఇప్పుడు మనకి కాన్సెస్ట్గా మనకి కన్ఫర్మ్గా ఇప్పుడు 10 డీప్ బ్యాక్ ఉన్నప్పుడు ఫ్రంట్ డీప్ నేను మొన్న లాస్ట్ సండే చేసిన కూడా వీడియో, ఫ్రంట్ డీప్ 7 ఇంచెస్ ఉంటుంది అనమాట. 7 ఇంచెస్ ఉన్నప్పుడు మనకు అంటే ఏంటి, బ్యాక్ డీప్ 10 ఇంచెస్ ఈజ్ ఈక్వల్ ఫ్రంట్ డీప్ 7 ఇంచెస్. అంటే ఏంటి, డీప్ 10 7 ఈక్వల్ అయినప్పుడు అంటే ఏంటి, టైలరింగ్ భాషలో అది కొంతమందికి అర్థం కాలేదు, చాలా మంది అర్థం కాలేదని కామెంట్ పెట్టారు. టైలరింగ్ భాషలో ఈ 10 డీపు ఈ 7 డీపు సమానమైన అంటే సేమ్ షోల్డర్ ఉన్నప్పుడు ఆయన ఏంటంటే బ్యాక్ నుంచి వచ్చే షోల్డర్కి ఫ్రంట్ నుంచి వచ్చే షోల్డర్కి ఫుల్ షోల్డర్లో వేరియేషన్ ఉందని కదా అర్థం. అప్పుడు మనం బ్యాక్ 10 డీప్కి ఇక్కడ ఇంత పెట్టాం, అది ఫ్రంట్ పార్ట్ కూడా సరిపోదు. ఎందుకంటే బ్యాక్ 10 ఈజ్ ఈక్వల్ ఫ్రంట్ 7 కాబట్టి. అలా కాకుండా మనకి 12 ఇంచెస్ డీప్ వచ్చినాం. 12 ఇంచెస్ డీప్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్ లో మైనస్ అవుతుంది. అయినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లో ఇంకా 2 ఇంచెస్ పెరిగిదా, పెరగదు. కానీ ఫ్రంట్ పార్ట్ లో ఈ 10 ఇంచెస్ 7 ఇంచెస్ ఉంది డీప్. 7 ఇంచెస్ డీప్ ఉన్నప్పుడు ఇందాక మనకి ఫస్ట్ టైం బ్యాక్ పార్ట్ లో 10 ఇంచెస్ ఉన్నప్పుడు ఎంత ఉందో షోల్డరు ఆమ్ డౌన్ అంత కావాలి మనకు. ఎందుకంటే ఇందులో ఏం తేడా రాలేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ లోనే తేడా డీప్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ లో ఏం చేంజ్ అవ్వనప్పుడు ఉండాలి, ఇది మాత్రం తగ్గాలి. అలాంటప్పుడు దేంట్లో తగ్గించి దేంట్లో మనం అడ్జస్ట్ చేయాలి. వీటిని ఎలా నెట్ బ్రాడ్ షోల్డర్ని ఎలా చేయాలి, ఎందుకంటే మనం 2 పార్ట్లు జాయిన్ చేసినప్పుడు షోల్డర్ సమానంగా రావాలి ఫ్రంట్ బ్యాక్, కానీ షోల్డర్ తగ్గాలి. ఈ పాయింట్స్ అన్ని తగ్గినప్పుడు మరి ఆమ్ రౌండ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఎందుకంటే ఆటోమేటిక్గా షోల్డర్ తగ్గినప్పుడు ఆమ్ రౌండ్ పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం చేసేదే ఎందుకంటే మనం ఈ థియరీ ఎందుకు చేస్తాం, బ్యాక్ డీప్ అయినప్పుడు షోల్డర్ జారకుండా ఇక్కడ ముడతలు రాకుండా ఉండటం కోసం బ్యాక్ డీప్ ఎక్కువైన కొద్దీ షోల్డర్ తగ్గిస్తూ ఉంటాం అనమాట. బ్యాక్ డీప్ తగ్గిన కొద్దీ షోల్డర్ పెరుగుతుంది. కానీ ఫ్రంట్ డీప్ అనేది ఒకటే ఉంటుంది, ఒకటే విధానం ఫ్రంట్ డీప్ లో ఉంటుంది. అలాంటప్పుడు మనం బ్యాక్ ఒకటే చేంజ్ చేసి ఫ్రంట్ కి ఎలా అటాచ్ చేయాలనేది ఇంకా చాలా చాలా విషయాలు అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైలరింగ్ ఫీల్డ్ లో ఉన్నా, చాలా సంవత్సరాల నుంచి ఉన్నదని మనకి ఎవరు షాప్ వచ్చినా ఏదో కొన్ని కుట్టుకునేవి మామూలు డైలీ వాడే ఇస్తున్నారు, కానీ ఏదైనా ఫంక్షన్ బట్టలు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లేడీస్ కుడితే ఎట్లా ఉంటుంది, లేడీస్ కట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. నిజంగా కూడా అంతే. చాలా నేను అసలు థియరీలో రాకముందు నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఈ థియరీ ఎందుకులే అనుకున్నా. వచ్చిన తర్వాత తెలిసింది అన్నమాట, దీనికి ఎంత థియరీ ఉంటుందా. అందుకోసం అంత కస్టమర్లు అయితే ఎడిట్ అయిపోయారు తెలుసా మార్కెట్లో. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఏదో ఇంపార్టెంట్ లేని బట్టలు మాత్రమే మన లేడీస్కి ఊళ్ళో ఇస్తున్నారని ఏదైనా ఇంపార్టెంట్ రేటు పెట్టినము అంటే కంపల్సరీ అది బడ్జెట్లో ఎంత రేట్ అయినా సరే కుట్టించుకోవడానికి అంత ఎడిట్ అయ్యారు. ఎందుకంటే ఫ్యాషన్ అనేది అట్లా అప్డేట్ అవుతూ ఉందన్నమాట. మనకి ఈ షోల్డర్ మైనస్ అనేది
ఈ విధంగా చేసుకోవాలి. చాలా మందికి అర్థం కాదు. ఇంకా చాలా కీ పాయింట్స్ ఉంటాయి అనమాట దీంట్లో. థియరీ అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. షోల్డర్ మైనస్ మీదనే బోట్ నెట్, షోల్డర్ మైనస్ మీదనే హై నెట్. సో బ్యాక్ బోట్ నెట్ పెట్టేటప్పుడు ఫ్రంట్ డీప్ అయినప్పుడు మళ్ళీ ఫ్రంట్ షోల్డర్ లో తగ్గించుకోవాలి. ఇవన్నీ ఎలా ఏంటి అనేది మనకి పూర్తిగా తెలవాలంటే కంపల్సరీ మనకు థియరీ అనేది తెలిసి ఉండాలి. నేను నేర్చుకునేటప్పుడు నేను నేర్చుకోవాలని తిరిగినా కూడా ఎక్కడ మనకి నేను నేర్చుకున్నా చాలా చోట నేర్చుకున్నాను అనమాట. ఏది నేర్చుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట. ఎందుకంటే మనకున్న కస్టమర్లు ఇప్పుడు ఇంకా అప్డేట్ అయ్యారు. ఇప్పుడు సంవత్సరం నేను నేర్చుకున్న 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి ఇంకా అప్డేట్ అయ్యి కస్టమర్ ఎట్లా ఎడిట్ అయ్యారంటే ఒక బ్లౌజ్ వేసుకోవడం ఏదైనా ఫంక్షన్ పోతే ఇది బొటిక్ లో కుట్టించిన బ్లౌజ్ అని తెలుస్తుంది అనే అంత ఇదిగా మనలోకి మాస్టర్స్ వచ్చారనమాట. దానివల్ల ఏమైతుందంటే మన దగ్గర మనం ఒక షాప్ పెట్టి అదే 2 కట్టినా సేమ్ ఉన్న మన దగ్గర బిజినెస్ ఉండట్లేదు. ఎక్కడ మాస్టర్ ఉందో అక్కడ పోయి ఇస్తున్నారు. పోనీ మనం అలా కొంచెం ఆలోచించి యూట్యూబ్లో చూసి బయట కొంచెం చేసుకుందామంటే మన దగ్గర ఎవరైనా వర్కర్ స్టిచ్చింగ్ వాళ్ళకి ఎందుకంటే ఎన్ని కటింగ్లో మనం ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసి వస్తుంది, కానీ స్టిచ్చింగ్లో చాలా సంవత్సరాలు చేసిన తర్వాత మాత్రం ఆ ప్రాక్టీస్ వస్తుంది. మనం కటింగ్ భరించలేము, స్టిచ్చింగ్ ఒక్కలని పెట్టుకుందామంటే మన కటింగ్కి వాళ్ళ స్టిచ్చింగ్ వాళ్ళు చేయరు. ఎలా అంటే తక్కువ చేస్తారు అనమాట. ఇప్పుడు మాస్టర్ కట్ చేసినప్పుడు వాళ్ళు 6 to 7 బ్లౌజెస్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిదీ డ్రాయింగ్, అసలు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం దీని మీదనే డ్రాయింగ్, దీని మీదనే వాళ్ళు కుట్టేసుకుంటారు. అంటే మనకి మాస్టర్ అనేటువంటి కట్ చేస్తే మాస్టర్ కటింగ్లో ఎలా ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ముందే కటింగ్ లోనే అన్ని ఆమ్రౌండ్ మ్యాచ్ అయిందా, చెస్ట్ మ్యాచ్ అయిందా, ఇక్కడ డాట్ ఎక్కడ వరకు వేయాలి అన్ని కూడా మార్కింగ్ పెడతారు మనకి. ఇది ఒక క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే బ్యాక్ ఫ్రంట్ వేయాల్సిన దారి కూడా బ్యాక్ పార్ట్ లోనే, సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే మన బాడీ అలా ఉంటది కాబట్టి. అలా చాలా వాళ్ళు మార్కింగ్ పెట్టి బ్యాక్ పార్ట్ ఎక్కడ జాయిన్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ జాయిన్ చేయాలని స్టిచ్చింగ్ చేసేటోళ్ళకి వీలుగా ఇస్తారనమాట మాస్టర్ కటింగ్. అలా అలవాటు ఏమనుకుంటున్నా అంటే మన దగ్గర చేసి మన కటింగ్ లో అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడాలంటే వాళ్ళు చేయలేరు. అందుకోసం నేను ఏం చేశానంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ మాస్టర్ కటింగ్ ఇంత ఇంపార్టెంట్. ఫ్యాషన్ అనేది తిండి బట్ట అనేది కామన్ కాబట్టి మనకి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మన మాస్టర్ థియరీ అంటే బస్సు సౌకర్యం లేని ఊరికి కూడా మన మాస్టర్ థియరీ వెళ్ళాలి. ప్రతి లేడీస్ దగ్గర మన మాస్టర్ థియరీ ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ 4000 క్లాసులు స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే నా బడ్జెట్ ప్లాను నాకు బట్టి అంతవరకే నా వల్ల సాధ్యపడింది. ఆ తర్వాత మాస్టర్తో మాట్లాడి ఆఫ్లైన్ ఆన్లైన్లో 2 months కోర్సు అట్లా దాన్ని బట్టి కోర్సు స్టిచ్చింగ్ ప్లస్ కటింగ్ అప్డేట్ మోడల్స్ అప్డేట్ ఫార్ములాస్ అన్ని కూడా ఇచ్చుకుంటూ ఇప్పుడు మనకు September 6th నుంచి 16 days ఇది కేవలం అడ్వాన్స్ కోర్స్ మాత్రమే. అంటే బేసిక్ కాదనమాట, అడ్వాన్స్ కాబట్టి కంపల్సరీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ థియరీ అర్థమైంది. నేను వీడియో పెడితేనే చాలా మంది అర్థం కాలేదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి అసలు షోల్డర్ ఏంటి, షోల్డర్ మైనస్ ఏంటి ఇవన్నీ తెలియదు, ఫ్రంట్ పార్ట్ ఎట్టుమైంది, బ్యాక్ పార్ట్ తక్కువైందని తెలియదు. అలాంటప్పుడు టైలరింగ్ రాని వాళ్ళకి నేను ఈ 16 days కోర్సులో తీసుకొచ్చేస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందుకోసం మేము ముందే చెప్తున్నాం ఇది అడ్వాన్స్ కోర్సు. మీ పనిలో ఫినిషింగ్ కోసం, మీకు టిప్స్ కోసం ఏ కాలర్ పేస్టింగ్ వేయాలి, ఏ కాలర్ ఫోల్డింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి, ఏ కాలర్ ఎలా, ఏ పైపింగ్ క్లాత్ యూజ్ చేయాలి, ఏ లైనింగ్ యూజ్ చేయాలి, బొటిక్ లో అంటే బొటిక్ ని ఎలా మేనేజ్మెంట్ చేస్తుంటారు, బొటిక్ లో ఫ్యాబ్రిక్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బుట్ట చేతులు పెట్టాలంటే నువ్వు తలబిందులు తపస్సు చేసినా కూడా ఇట్లా ఈ సైడు అడ్డం వచ్చిన సైడ్ బుట్ట చేతులు రావు. క్లాత్ నిలువుగా తీసుకుంటే బుట్ట అనేది నీకు అనుకున్న స్థాయిలో వస్తుంది అనమాట. మనకి ఇలాంటి తెలవని చాలా ఉంటాయి అన్నమాట. చాలా టిప్స్ తెలుసుకొని మీ వర్క్ లో నైపుణ్యం పొందుతారు. ప్లస్ చాలా మందికి సిటీలో పోయి నేర్చుకోలేని హౌస్ వైఫ్ నేనున్న ఇల్లు నిడిచిపెట్టి పోలేను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఇంటికే విద్య అన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఫెసిలిటీ ఉన్న వాళ్ళు రావచ్చు, లేకపోయినా సేమ్ క్వాలిటీతోని సేమ్ అంటే మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా వీడియోలో ఉండి చూసుకునేటట్టు వాట్సాప్ ప్రతిదీ చార్ట్ పంపించి ఈ సైజుకి ఎంత పెట్టుకోండి. వీళ్ళకి డాట్ పాయింట్ కూడా ఇప్పుడు 36 సైజ్ అంటే డాట్ పాయింట్ బ్యాక్ డాట్ మనం షోల్డర్ సెంటర్లో వేస్తాం, కానీ ఏ మాస్టర్ షోల్డర్ సెంటర్లో వేయడం. వీళ్ళకి ఒక మెజర్మెంట్ ఉంటుంది. పొడవు ఎడల్పుల మీద ఎలా చేంజ్ అయ్యింది టైలరింగ్. ఉదాహరణకు ఒక డాట్ వేయాలంటే చెస్ట్ ప్రకారం డాట్ వేసుకుంటాం, వాళ్ళు షోల్డర్ ప్రకారం డాట్ వేసుకోరు. ప్రతిదీ ఉంటుంది. అది మనం తెలుసుకుంటే మనం ఇంకా అప్డేట్ అవుతాము.
ఇప్పుడు ఒక్కటి యుద్ధం చేసే ముందు కొంచెం నైపుణ్యం ఉన్న దాంట్లో ఇప్పుడు మన సైకిల్ మీద పోయిన దానికి కార్ మీద పోయిన దానికి ఎంత ఉంటుంది? కార్లో రెండు మామూలు కార్ మీద జర్నీ చేసి చూడు, ఆడి కార్ మీద జర్నీ చేసి చూడు ఎలా ఉంటుంది. అంటే సేమ్ మనం చేసుకోవాల్సిన గమ్యం ఒకటే, ట్రావెలింగ్ చేసే విధానాలు వేరు. ఇప్పుడు అంటే మాస్టర్ అంటే ఒక థియరీ నేర్పరచుకుంటారు అనమాట. ఆ థియరీ అనేది ఏంటి, ప్రాక్టికల్ గా సక్సెస్ అయిన థియరీ అనమాట. మనం అంటే ఇది చేసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ లో చెప్పగలుగుతారు ఇక్కడ ముడతలు రాకుండా రీజను. ప్రాక్టికల్ గా ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ 1 ఇంచ్ సాల్వ్ తీసుకోవాలన్నప్పుడు ఏం చేంజ్ అయితే ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి థియరీ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి మనం మిమ్మల్ని మీ మీద మీరు ఒక భరోసాతోని నమ్మకంతో మీ ఫ్యూచర్ లో ఎవరి మీద డిపెండ్ కాకుండా, ఎందుకంటే ఇది సింగిల్ టైం పేమెంట్, టైలరింగ్ అనేది సింగిల్ టైం పేమెంట్. లేడీస్ కి ఎంతో ఇష్టమైంది అనమాట. ఆ ఇష్టమైన పనిని కష్టం రాకుండా ఉండాలంటే థియరీ అనేది తెలియాలనే ఉద్దేశంతో మనం మార్కెట్లో తీసుకురావడం జరిగింది. చాలా ఆదరిస్తున్నారు, చాలా ఇదవుతున్నారు. కానీ మనకు ఇంకా కొంచెం ముందడుగేసి మనకి ఇన్ని యూట్యూబ్లు ఉండి ఇన్ని సోషల్ మీడియాలు ఉండి ఇన్ని డబ్బులు పెట్టి 4,000 అయినా 8,000 పెట్టి నేర్చుకోవడం అవసరం అంటే ఇంట్లో కూర్చునేటువంటి అవసరం లేదనే చెప్తాను. నేను వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసేటప్పుడు నేను అడుగుతాను, మా వరకు అంటే మీ వరకు అయితే యూట్యూబ్ సరిపోద్దండి, అంత అవసరం లేదంటే. ప్రొఫెషనల్గా నిలబడాలని మాత్రం థియరీ కంపల్సరీ కావాలి. ఎందుకంటే మనం తిండి విధానంలో కానీ మనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ మన బాడీ అనేది అబ్నార్మల్ గా పెరుగుతుంది తగ్గుతుంది. ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుందో తెలియని స్థితిలో మన లేడీస్ బాడీస్ ఉన్నాయి అనమాట. లేడీస్ క్యారెక్టర్ ఎలా ఉంటది, ఏదైనా అంత తొందరగా నచ్చరు, పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు. అంత ఏ బాడీకైనా ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీకైనా పర్ఫెక్షన్ గా మనం ఇవ్వాలి, మార్కెట్లో నిలబడాలంటే మనకి ప్రతిదీ తెలిసి ఉండాలి. చూడండి, ఒకవేళ మనకు షోల్డర్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉంటే ఈ లైన్లో తేడా వస్తుంది. అలా అని షోల్డర్ తక్కువ ఉండి బాడీ ఎక్కువ ఉన్నా, షోల్డర్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉండి ఈ లైన్ చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్, అన్ని సైజులకు ఒకేలాగా బాడీ ఉండదు, ఒకేలాగా థియరీ ఉండదు. అది ఎలా చేంజ్ అయ్యింది, మనం ఎన్ని ట్రై చేసి మార్కెట్ నిలబడి చాలా టైం పడుతుంది. అదే మనం థియరీ తెలుసుకుంటే ఫెయిల్యూర్ అనేది 80% తగ్గించవచ్చు అనమాట. అంటే కస్టమర్ అది బ్లౌజ్ కుట్టిన తర్వాత సెట్ అయితే కాదా అనే టెన్షన్ని మనం 80% తగ్గించవచ్చు. అందుకోసమే నేను ఎలాంటి విధానం తీసుకొచ్చానంటే, యాప్లు అలాంటి నేను కూడా చేయలేదు. ఎందుకంటే మన కామన్ టైలర్ యాప్లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే నాకే భయం వేసింది ఒకసారి, ఏం నొట్టితే ఏమొస్తుంది అనేసి. అలాంటిది కామన్ అందరికి అందుబాటులో ఉండాలనేసి ఒక మొబైల్, స్క్రీన్ పైన వచ్చే మొబైల్, అది నా పర్సనల్ నెంబర్. ఇంకా అదే నెంబర్ నాకు దాదాపు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి నేను యూజ్ చేసే నెంబర్ అదే నెంబర్ని ఇవ్వడం, ఎందుకంటే అది నా చేతిలో ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటే కస్టమర్ ఎవరైనా చేసినా, స్టూడెంట్ ఎవరైనా చేసినా నేనే రిసీవ్ చేసుకుంటా. దానివల్ల ఏమైందంటే మీరు చేస్తే ఫోన్ చేయొచ్చు, ధైర్యంగా ఏదైనా అడగడానికి కూడా. అడిగిన వాళ్ళందరూ చేస్తారని కాదు, ధైర్యంగా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ మెంబర్ కూడా అదే, మెసేజ్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి. మీకు నచ్చితే చేయాలనుకుంటే చేరవచ్చు. అదే యాప్లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రొసీజర్ అంటే ముందు మనం భయపడతాం. లేడీస్ మనకు భయంతోనే ఒక అడుగేయడానికి వెనకపడతాం. అందుకోసం నేను సెల్ ఫోన్ రాన్స్ ఏదైనా సరే మీరు ఫోన్లో చెప్పడానికైనా ఏ విషయంలోనే దగ్గర విషయంలో వాట్సాప్ వచ్చిన ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ క్లాసులు ఎలా ఉంటాయి, అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఆన్లైన్ అంటే క్లాసులు ఎలా ఉంటాయి, అలా జాయిన్ కావటం ఎలా. వాట్సాప్ యూజ్ చేయడం వచ్చిన ఎవరికైనా ఇందులో జాయిన్ కావడం, ఇది గూగుల్ మీట్ అనే లింక్ మేము పంపిస్తాం. ఆ లింక్ పంపించిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాం. ఆ లింక్ పంపించిన తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు క్లాస్లో జాయిన్ అయిపోతారు. గూగుల్ మీట్ అనేది ప్రతి సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. దాంతోపాటు మీరు తర్వాత ఇప్పుడు క్లాస్ మొత్తం నడిచింది, మీరు ఏదైనా మిస్టేక్ వెళ్ళలేకపోయారు, దాన్ని మేము వీడియో రూపంలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఉందనేది మీరు ఈ రోజు క్లాస్ నడిచింది, ఈ రోజు క్లాస్ తెలుసుకోవాలంటే ఆ రోజు వీడియో చూసుకుంటే మీరు తెలుసుకోగలుగుతారు. అంత ఈజీ ప్రొసీజర్లో కామన్ ఉమెన్స్కి అందుబాటులో, కామన్ ఉమెన్ కూడా ఎవరి సహాయం లేకుండా, ఎందుకంటే వాట్సాప్ అందరి సెల్లులలో ఉంటుంది, ఎవరి సహాయం లేకుండానైనా వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీతో. ఎందుకంటే చాలా మంది టైలర్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళందరికీ ఎంత పిచ్చి ఉంటుంది తెలుసా. టైలరింగ్ అంటే ప్రాణం అనమాట. అలా ప్రాణంగా ప్రేమించిన అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి, కానీ టైలరింగ్ అంటే నాకు పిచ్చి. ఇంకేదైనా చేయాలి. ఒకళ్ళు వచ్చి ఒక బ్లౌజ్ కుడితే వేసుకుంటే సెట్ అయ్యిందని ఫోన్ చేసి చెప్తే అదొక పిచ్చి అనమాట. ఎవరి దగ్గర కుదరని బ్లౌజ్, నేను అందరూ రోజు ఏమనుకుంటారు, అన్ని మామూలు కామన్ బ్లౌజులు రావాలనుకుంటారు. కానీ నేనేమనుకుంటా, ఏదైనా డిఫాల్ట్ ఉన్న బ్లౌజ్ వస్తే బాగుంది రోజు, నేను అది సెట్ చేస్తే అది నాకు గ్రేట్ అనమాట. అలా నాలాంటి పిచ్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ పిచ్చున్న వాళ్ళందరికీ పరిస్థితులు అలా ఉండవు.
అనే ఉద్దేశంతో కామన్ ఛార్జీలతో మనం ఈ క్లాసులు తీసుకురావడం జరిగింది. అంతేగాని ఫీజు తక్కువ అనేసి ఏం చెప్తారు ఏం చెప్పారని డౌట్ పడాల్సిన అవసరం లేదు. పాత స్టూడెంట్స్ కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే కామన్గా నేను మానిటైజేషన్ కూడా ఆఫ్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే అమౌంట్ కోసమేమో అలా కొన్ని ఆలోచనలు ఉంటాయి. మేడంకి లైక్ చేస్తే ఇదైపోతారు, కామెంట్ పెడితే మేడం ఇంటి ఇదైపోతుంది, కొంతమందికి ఆలోచన ఉంటుంది. మనం ఎందుకు ఆమె బిజినెస్ చేసుకుంటా అంటే మనం ఎందుకు చేయాలి అని చాలా ఉంటాయి. కానీ నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా నేను ఈ క్లాస్లో స్పెండ్ చేసి మీ గ్రూపులకు సమాచారం ఇచ్చే టయాన్ని నేను ఏరే బిజినెస్ దేని మీద పెట్టుకున్నా కూడా నాకు ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ వస్తాయి. కానీ నా ఫ్యాషన్ ఏంటి, మన పనిని మనం మాత్రమే చేసుకోవాలి. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాతనైనా టైలరింగ్లో మనకున్న అపోహలన్నీ తొలగిపోవాలి. ఒక మాస్టర్ టైటిల్ ఉన్నోళ్ళే కాదు, కామన్ పల్లెటూరులో ఉన్న లేడీస్ కూడా నేర్చుకోవచ్చు అని ప్రూవ్ చేయాలంటే ఫ్యాషన్తోనే తప్ప నా ఛానల్ని మానిటైజేషన్ ఆఫ్ చేయడానికి కూడా నేను రెడీ. లైక్ చేయడానికి మీరు రెడీనా? ఎందుకంటే చాలా మంది మనం లైక్ చేయడంలో ఆమెకి అమౌంట్ వస్తాయి మనకేంటి అనేసి చాలా డౌట్స్తో ఉన్నారు అనమాట. అలా కాదు, ఈ ప్రైస్లో మీరు ఇచ్చే 4,000కి నేను ఒక్కొక్క క్లాస్ 4-5 గంటలు చేసి గ్రూప్ మీద నేను ప్రతి గ్రూపును తీసేయకుండా ఉంచాను అనమాట. ఫస్ట్ నుంచి ఉన్న గ్రూపులు కూడా గ్రూప్ అయిపోయిన తర్వాత నేను అట్లానే నేను గ్రూపులలో ఏమైనా ఫ్యాబ్రిక్ అమ్మడం కానీ, ఏమైనా మెటీరియల్ అమ్మడం కానీ, ఏమైనా బిజినెస్ చేస్తానన్నా మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. గ్రూపులు ఉన్నాయి, నాకు 650 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క గ్రూపులో డివైడ్ చేయకుండా గ్రూప్ను అలానే మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు చెప్తూ వాళ్ళని కంటిన్యూ చేసేది. ఎందుకంటే వాస్తవంగా నాకు ఎక్కడో కొంచెం నాకు డౌట్స్ క్లాస్ కూడా చేయడానికి నాకు జూన్ కన్నా ముందు స్టార్ట్ చేసిన బ్యాచ్లకి కొన్ని నాకు తెలియని లోపాల వల్ల మాస్టర్ అవగాహన లోపం అంటే అప్పుడు టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, కెమెరాలు ఎట్లా యూజ్ చేసుకోవాలి తెలియక కొన్ని అవకతవకలు జరిగింది అనమాట. ఆ బ్యాచ్లకి నేను సరిగ్గా చెప్పాను, అందలేదేమో, టెక్నికల్ ఇష్యూస్ వల్ల అందలేదేమో, నాకు టెక్నాలజీ తెలియక అందలేదని ఒక మూలలో ఒక ఫీలింగ్ అనమాట నాకు. వాళ్ళ కోసమే ఈ డౌట్స్ క్లాస్ కండక్ట్ చేసేది కూడా. ఎందుకంటే ఏది చేసినా 100% మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం జనానికి అందరికి తెలియని అవసరం లేదు, మన మనశ్శాస్త్రం మనకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే మనం ఆ గ్రూపును అలానే ఉంచి గ్రూపులో చేసే స్టూడెంట్స్ అందరికీ తెలుసు. నేను ఏదన్నా ఫ్యాబ్రిక్ అమ్మటం కానీ, మీద నుంచి ఏదన్నా మెటీరియల్, టైలరింగ్ మెటీరియల్ అంటే ఏదైనా పర్సనల్ వ్యాపారం నాకు చాలా ఇప్పుడు మనం ఒక యూట్యూబ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చిన దాకా అవి చెప్పి సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. నేను నా మొదటి నుంచి నా ఫస్ట్ వీడియో కాంచి చూడండి, నేను కలకత్తా ట్రైనింగ్ మన లేడీస్ ఆంధ్ర తెలంగాణకు అందించడమే మన ముఖ్య ఉద్దేశం చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే నేను అది బిజినెస్ అనుకోవట్లేదు, నా ఫ్యాషన్ అనుకుంటాను అనమాట. అది దానికి సరిపోనే. ఎందుకంటే మీకు ఒక వీడియో రావడానికి మాస్టర్కి ఇవ్వాలి అమౌంట్, కెమెరామెన్కి ఇవ్వాలి, టెక్నీషియన్కి ఇవ్వాలి, వీళ్ళంతా తెచ్చుకోవాలన్నమాట. ఆ అమౌంట్ మందం తీసుకుంటూ నా టయానికి నేను ఎప్పుడు వాల్యూ చేసుకోలేదు అనమాట. అది నా ఫ్యాషన్ అనమాట. ఇన్ని గ్రూపులు ఉంచేసి ఒక్కొక్క రోలర్ ఇది వచ్చేసి ఎంత మాస్టర్ ఇది 350 పడింది. దీన్ని ఒక 50 రూపాయలు కలుపుకుంటే నాకు 600 రోలర్స్ అమ్ముడిపోతాయి, అమ్మడి తీసుకుంటారు, అందరు స్టూడెంట్స్ కూడా తీసుకుంటారు. కానీ నేను అక్కడ ఏ రేటు పడితే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, లేకపోతే ఇంకెక్కడ కలకత్తాలో ఎవరైనా మాస్టర్ దగ్గర చెక్ చేసుకోండి, అదే రేటుకి నేను ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు కావాలంటే మాస్టర్ వెళ్ళినప్పుడు తెప్పించేసి అదే రేటుకి ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు బిజినెస్ చేయాలంటే నేను ఆ పాదం మీద ఒక 30 రూపాయలు కలిపి, ఎందుకంటే మాస్టర్ చెక్ చేసిన పాదాలు తీసుకొస్తారు, దాని మీద ఎంతో అంత కలుపుకొని, ఎందుకంటే ప్రతి రోజు పుట్టిన తర్వాత పాదం ముందుకు పోతుందో లేదో చూసుకొని తీసుకొస్తారు అనమాట. వాళ్ళు ఏ స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత పాదాలు తెచ్చుకుంటారు. అవి చేసినా కూడా నాకు బిజినెస్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది గ్రూపుల నుంచి. కానీ నేను ఏ బిజినెస్ నుంచి మీరు ఇందులో చేరండి, ఒక ప్రమోషన్ చేసి ఇది తీసుకోండి అని ఎప్పుడైనా చెప్పిన రోజులు ఉన్నాయా? ఎందుకంటే నా ఫ్యాషన్ అది కాదు. నా ఫ్యాషన్ ఏంటి, కలకత్తా కటింగ్ని ప్రతి ఊరికి అందించాలి, అందించిన క్రెడిట్ నాకే ఉండాలని ఒక స్వార్థం అనమాట. ఆ స్వార్థం తప్ప మీతో నేను ఏ విషయంలోనైనా బిజినెస్ పరంగా ఆలోచించాలని మీరే ఆలోచించుకొని నేను మానిటైజేషన్ కూడా ఆఫ్ చేస్తున్నా. ఎందుకంటే కొంతమందికి లైకులు చేస్తే, కామెంట్ చేస్తే మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయి, యూట్యూబ్ నుంచి వస్తాయి డబ్బులు, నాకు కూడా 15,000 అలా వస్తున్నాయి. అది కూడా నాకు అవసరం లేదు, ఓకేనా? దీనికి మాత్రం ఈ వీడియోకి మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు మంచి విషయాలు తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.